నీ వాడు సూపరే. మరి అదే నా సెలెక్షన్. నాతో ఎక్కున్నావా? నట్టు లూజ్ ఏంట్రా నీ గొడవ? చూడనా నీకు వేరే పర్లేదా? పగలంతా కష్టపడి కొంపకెళ్తే మా అమ్మకి నా పిల్లానికి మధ్య ఒకటే గొడవ చూడలేకపోతున్నాను. నిజానికి ఆలు ముఖ్యమా తల్లి ముఖ్యమా? పెళ్ళవనయ్య ముఖ్యం. ఎందుకో తెలుసా, నువ్వు తల్లిలో ఆలిని చూడలేవు, కానీ ఆలి తలుచుకుంటే తల్లిని మరిపిస్తుంది. ఓహో సూపర్ గా చెప్పావు బాయ్. వేస్ట్ భార్య అంటే గౌరవం కూడా ఉంది. ఎలక్షన్స్ రాబోతున్నాయి. మారు పేర్లతో దొంగోట్లు వేసే వాళ్ళని ఏమి చేయలేమంటావా? మారు పేర్లతో మారు వేషాలు వేసే వాళ్ళు చంపేయాలి. లేదన్నా, చాలా మందిని డౌట్ కలికేస్తుంది. మన్మోహన్రావుకి మనసు ఆగలేదు. మరి ఏం చేయను? వేషం మార్చడం తప్పే, కానీ మహాభారతంలో కృష్ణుడే వేషం మార్చి కర్ణుడి పుణ్యాన్ని దోచుకున్నాడు. ఏం చేసామన్నదే మనకు ముఖ్యం కాదు, ఎందుకు చేసామన్నదే మనకు ముఖ్యం. షెడ్ మూసే. పోరు మొదలైంది బేట. ఇవాళ మొదలైన ఈ పవిత్ర పోరు 60 రోజుల్లో పూర్తి అవ్వాలి. ఆ నలుగురు సామాన్యులు కాదు, స్వార్థం కోసం ఏమైనా చేయగల పలుకుబడిన అధికారులు. వాళ్లే ప్రభుత్వం, వాళ్లే చట్టం. ఈ పరిస్థితుల్లో ఇక నీ కోసం తెలుసు బాబా. ముందు నా కోసం పోలీసులు వస్తారు, తర్వాత సిబిఐ వస్తుంది, అవసరమైతే సైన్యమే వస్తుంది. ఎవరొచ్చినా లెక్క చేయకుండా అనుకున్న గడువులోగా అన్నది చేసి చూపిస్తాను బాబా. నువ్వు వేసే ఒక్కొక్క అడుగు ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కావాలి. అవుతుంది బాబా. ఏ రోజైతే నువ్వు చేయబోతున్నావో ఆ రోజు ప్రభుత్వానికి సమాచారం అందించు. నువ్వు అనుకున్నది చేశాక అక్కడొక గుర్తు వదిలిపెట్టు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మనము చూద్దాం. బాబా, లాయర్ల పోరాటంలో ఢిల్లీలో మాట్లాడింది తప్పని ప్రజల్ని క్షమించమని అడగడానికి జడ్జి ఇక్కడికి వస్తున్నాడు. ముందుగా తన అన్న అదే తేదీకి అదే చోటుకి. సిటిజన్ కిడ్నాప్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాట్? సిటిజనా? మీరు స్పాట్కి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ అలర్ట్ చేయండి. ఓకే. షిట్, బండి తిప్పు. నా మాట వినండి, చర్చలతో మనం పరిష్కరించుకుందాం. Come on, show your belt. Okay, take it. కాంపౌండ్ రౌండ్ వచ్చేయండి ప్లీజ్. నా మాట వినండి. అసలే న్యాయస్థానాల్లో న్యాయవాదుల పనితీరు సవ్యంగా లేదని నిందారోపణలు చేస్తున్న ఈ సమయంలో మీరేమో వారం రోజుల నుంచి కోర్టు వెళ్లకుండా సమ్మె చేస్తున్నారు. పైగా డ్రైవర్, ఇదేమో డ్రైవర్ లేకుండా అంబులెన్స్ ఎక్కడుంది? ఏ హాస్పిటల్ మ్యాన్? సార్, విజయ హాస్పిటల్ సార్. కమాన్, త్వరగా ఫోన్ చేయి. చర్చలతో సాధిద్దాం. అందుకే నేను వచ్చింది. శాంతించండి. విజయ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ పంపలేదంట. సంథింగ్ రాంగ్. అనవసరంగా అంబులెన్స్ ఇక్కడ ఉందంటే సిటిజన్ ఇక్కడే ఉండుంటాడు. శాంతించండి, శాంతించండి. తొందరపడి తగలబెట్టకండి. ఆలోచించండి, ఆలోచించండి. నల్లగొండ అంటే మనం న్యాయ వ్యవస్థతో సమానం. వెళ్ళండి సార్, వెళ్ళి తగలబెట్టుకుని ఆపండి. చట్టం తల్లి వంటి. తల్లికి రక్షించే హక్కు ఉంది, శిక్షించే హక్కు ఉంది.
చట్టం తల్లి వంటిదా? అవునులే, తల్లే బిడ్డల్ని కత్తికో కండగా నరికిన కథ మన దేశంలోనే జరిగింది. నేనంటున్నది కాశీమధుని కథ గురించి కాదు, అత్తిపట్టి గురించి. ఎవరు ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు? సిటిజన్. సిటిజన్? పోలీస్! పోలీస్! మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి సిటిజన్ ఇక్కడ వస్తున్నాడు. వెళ్ళి పట్టుకోండి. వెళ్ళమని సార్. జడ్జిని సేఫ్గా పంపించాం. గొడవ ఎక్కువ సార్, కంట్రోల్ చేస్తున్నాం. ఈ కారు ఈ కారు ఎవరిది? జడ్జి గారు కాదు సార్, అక్కడ ఏమిటి నువ్వు అనేది? పార్కింగ్ రావడం లేట్ అయింది. మన ఆకారంలో Take care. Oh my God, bloody blackguard! Come on! Citizen. నీ గవర్నమెంట్కి పోయి చెప్పు, ఇంకా 3 బాకీ ఉన్నారు, వీలైతే ఆపమనం. సిటిజన్. బిఫోర్ కిడ్నాపింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆఫ్టర్ కిడ్నాపింగ్ క్లూ వదిలేసి వెళ్ళాడు. సిగ్గు లేకుండా ఇది తీసుకొచ్చి మీరు నాకు చూపిస్తున్నారు. మీ అసమర్థత వల్ల మిగతా పోలీసులు ఇన్స్పెక్టర్లు దెబ్బలు తిని హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నారు. మీరు ఒక పోలీస్ ఆఫీసరేనా? మిస్టర్ కృష్ణమూర్తి, యూ టేక్ చార్జ్ రైట్ నౌ. ఓకే సార్.